అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోకి సంబంధించి పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమీ 2024లో PIE పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి నూతన పాఠ్యపుస్తకాన్ని కాంపిటేటివ్ పర్పస్లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క లెసన్స్ అన్నీ నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఆ టెక్స్ట్ బుక్లోని థర్డ్ లెసను సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన అంశాలు. ఈ టాపిక్ గురించి డీటెయిల్గా 1 by 1 ఏ బిట్టు మిస్ కాకుండా నేర్చుకుందాం. మన వీడియోలకు సంబంధించి కంటెంటు, అదేవిధంగా మెథడాలజీ కూడా థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు మీకు అప్లోడ్ చేయడం జరిగింది. ఇవి తెలంగాణ వారికి ఉన్నాయి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వారికి కూడా ఉన్నాయి. అది టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా. కాబట్టి వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. తర్వాత విద్యలో ఆధునిక పరిణామాలు. ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం. ఈ మధ్యాహ్న భోజన పథకం గురించి చూస్తే మొట్టమొదట ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అని చూస్తే 1925 సంవత్సరంలో 1925 సంవత్సరంలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఇది ఎవరికి అంటే ఎవరైతే పేద విద్యార్థులు, వెనకబడిన విద్యార్థుల పిల్లలు ఉంటారో ఆ పిల్లలకు ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకం అనేది ప్రారంభించబడింది. మొట్టమొదట ఎక్కడ ప్రవేశపెట్టారు ఈ పథకాన్ని అంటే మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ NPNSPE కార్యక్రమం నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్. ఈ యొక్క NPNSPE యొక్క లక్ష్యం ఏంటి అని చూస్తే ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతాన్ని నిలుపుదల చేయాలి, ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతాన్ని పెంచాలి, అంతేకాకుండా పిల్లల్లో పౌష్టికాహార స్థాయి పెంచాలి. ఈ లక్ష్యంతో NPNSPE కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని యొక్క ఏర్పాటు 1995లో ఆగస్టు 15న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర సహకార పథకం కింద ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయబడింది. మొదట 2408 బ్లాకులలో ఈ యొక్క కార్యక్రమం ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా 2408 బ్లాకులలో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. తరువాత 1997-98 ఈ విద్యా సంవత్సరంలో దేశంలో ఉన్న అన్ని బ్లాకులకు కూడా ఈ NPNSPE కార్యక్రమాన్ని విస్తరించడం జరిగింది. 2008 ఏప్రిల్ 1 నుండి ప్రభుత్వ స్కూల్స్, ఎయిడెడ్ స్థానిక పాఠశాలల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని విస్తరించడం జరిగింది. ఇది మధ్యాహ్న భోజన కార్యక్రమానికి సంబంధించిన సమాచారం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకాన్ని 10వ తరగతి వరకు కూడా విస్తరించింది. ఈ మధ్యాహ్న భోజన కార్యక్రమం పథకాన్ని 10వ తరగతి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్తరించింది. ఇక్కడ 1 నుంచి 8 తరగతులు, ఈ 1 నుంచి 8 తరగతులకు కేంద్ర ప్రభుత్వం అనేది ఆర్థిక సహాయం అందిస్తుంది. ఆర్థిక సహకారం 1 నుంచి 8 తరగతులకు ఈ భోజనానికి సంబంధించి అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే 9, 10 తరగతులు ఏవైతే ఉంటాయో ఈ 9, 10 తరగతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక వనరులు సమకూరుస్తుంది. అంటే 1 నుంచి 8 తరగతులకు కేంద్రం సహాయం అందిస్తుంటే 9, 10 తరగతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఈ వనరులు సమకూరుస్తుంది. ఈ కార్యక్రమ లక్ష్యాలు ఏంటి అని చూస్తే తరగతిలో ఆకలితో కూర్చోవడాన్ని నివారించడం, బడిలో చేరికలను పెంచడం, హాజరు శాతం పెంచడం, జెండర్ అసమానతలు తగ్గించడం, సాంఘిక సమానతలు పెంచడం. అదేవిధంగా జగనన్న గోరుముద్ద. ఫ్రెండ్స్, ఇది రీసెంట్గా 2024 మార్చి నెలలో పబ్లిష్ అయిన బుక్కు కాబట్టి సమాచారం ఇందులో ఉన్నది మీకు అందించడం జరుగుతుంది. జగనన్న గోరుముద్ద ఇది ఎవరికి అంటే పోషణ లేమి తగ్గించి స్త్రీ సాధికారత పెంచడానికి
పోషణ లేమి పాఠశాలల్లో ఈ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారిలో ఈ పోషణ లేమి తగ్గించి స్త్రీల సాధికారత పెంచడానికి ఈ జగనన్న గోరుముద్ద కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. పాఠశాలలో మెనూ ఏంటి ఇందులో భాగంగా అంటే 1/3/2022 నుంచి 1/3/2022 నుంచి ఈ యొక్క మెనూ చూసినట్లయితే సోమవారం పాఠశాలల్లో ఏ మెనూ వేస్తారని చూస్తే గుడ్డు కూర, అన్నం, పప్పుచారు, చిక్కీ ఇది సోమవారం ఇస్తారు. అదేవిధంగా మంగళవారం చూస్తే ఉడికించిన గుడ్డు, పులిహోర, టమాటా పప్పు. బుధవారం చూసినట్లయితే ఉడికించిన గుడ్డు, కూరగాయల అన్నం, ఆలు కుర్మా, చిక్కీ ఇస్తారు. గురువారం చూసినట్లయితే ఉడికించిన గుడ్డు, సాంబార్ అన్నం, టమాటా చట్నీ ఇస్తారు. శుక్రవారం చూసినట్లయితే ఉడికించిన గుడ్డు, పొంగల్, సాంబారు, చిక్కీ. శనివారం చూసినట్లయితే అన్నం, సాంబారు, స్వీట్ పొంగల్. ఇవి జగనన్న గోరుముద్దలో మెనూగా మనం చెప్పవచ్చు. తర్వాత ఉచిత పాఠ్యపుస్తకాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి ఈ ఉచిత పాఠ్యపుస్తకాలను అందిస్తుంది. మాతృభాషతో పాటు ఆంగ్ల భాషలో విద్యార్థులను ప్రోత్సహించడానికి తొలిసారి మిర్రర్ ఇమేజ్ పుస్తకాలు ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలిసారి మాతృభాషతో పాటు ఆంగ్లంలో కూడా విద్యార్థులను ప్రోత్సహించడానికి ప్రవేశపెట్టడం జరిగింది మిర్రర్ ఇమేజ్ పాఠ్యపుస్తకాలను. ఇక్కడ ఈ పాఠ్యపుస్తకం ఎలా ఉంటుంది అంటే పేజీకి అటు ఇటు తెలుగులోను ఇంగ్లీష్లోనూ ముద్రించబడి ఉంటుంది. 8వ తరగతి వరకు తెలుగు ఇంగ్లీష్కి సరళంగా మారేందుకు ఈ యొక్క పాఠ్యపుస్తకాలు 8వ తరగతి వరకు కూడా ఇలా ముద్రించడానికి కారణం ఏంటి అంటే తెలుగు నుంచి ఇంగ్లీష్ మాధ్యమానికి సరళంగా మారేందుకు ఇలా ఉద్దేశించి మిర్రర్ ఇమేజ్ పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టారు. సెమిస్టర్ విధానానికి అనుగుణంగా ఈ యొక్క మార్పులు చేయడం జరిగింది. తర్వాత స్కాలర్షిప్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బాగా చదివే పిల్లలు ఏ కుటుంబాలలో అయితే ఉంటారో ఆ కుటుంబాలలో ఉన్న పిల్లలను ఉద్దేశించి ఈ స్కాలర్షిప్లు అందించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బాగా చదివే పిల్లలను ఉద్దేశించి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో స్కూల్ ఫీజు, నిర్వహణ ఖర్చులకు, హాస్టల్లో ఉచిత వసతికి ఈ స్కాలర్షిప్లు అందిస్తున్నారు. ఇక్కడ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్, అదేవిధంగా ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్ ఇవి ఉన్నాయి. ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్ చూసినట్లయితే ఇందులో భాగంగా జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన, వసతి దీవెన, అదేవిధంగా ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్ ఇందులో భాగంగా గవర్నమెంట్ స్థానిక సంస్థలు నడిపే సంస్థలందు, గవర్నమెంటు స్థానిక సంస్థలు ఈ నడిపే సంస్థలందు నడిపే విద్యార్థుల కొరకు ఈ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు అనేవి అందించబడుతున్నాయి. తర్వాత వైఎస్ఆర్ విద్యోన్నతి స్కీమ్, వైఎస్ఆర్ విద్యోన్నతి స్కీమ్ నిర్ణయించబడ్డ పేరుబడిన సంస్థలందు ఇచ్చే శిక్షణలకు, నిర్ణయించబడ్డ పేరుబడిన సంస్థలందు ఇచ్చే శిక్షణలకు ఈ యొక్క విద్యోన్నతి స్కీమ్ అందిస్తున్నారు. అదేవిధంగా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి స్కీమ్ విదేశాలలో చదువుకోవడానికి ఈ యొక్క స్కాలర్షిప్ని అందించడం జరుగుతుంది. అదేవిధంగా గాయత్రి స్కీమ్ ఎవరైతే బాగా చదివే బ్రాహ్మణ విద్యార్థులు ఉంటారో ఈ బ్రాహ్మణ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ యొక్క స్కీమ్ని అమలు చేస్తున్నారు. గాయత్రి స్కీమ్ని ఎవరికి అంటే బ్రాహ్మణ విద్యార్థులకు. ఇవి స్కాలర్షిప్లు సంబంధించి.